ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా ఈ దినముందు కొద్ది సమయము మీతో వాక్యమును మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకవేళ నార్త్ ఇండియా పాస్టర్స్ అందరూ కూడా సమకూడినట్లయితే ఒక అంశాన్ని మాట్లాడదాం అనుకున్నాము. ఉన్నది మనమిద్దరమే కాబట్టి మనకు అవసరమైన విషయాలు బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వాధికారి యేసు క్రీస్తు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు వినిపింపచేయండి. మీ శక్తిని మాకు కనపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వచన భాగంలో మొదటిగా మనము గమనిస్తే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు వచన ప్రారంభములోనే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. క్రీస్తు ఎవరు అంటే దేవుని స్వరూపము. దేవుడు ఎవరి స్వరూపము అంటే క్రీస్తు స్వరూపము. అంటే దేవుడు క్రీస్తు ఇద్దరూ ఒకటే అని బైబిల్ మనకు ఇంత స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడే కాదు, మనం కొలసీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని స్వరూపం అని ఇక్కడ కూడా క్రీస్తును గూర్చి రాయబడి ఉంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ కూడా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపము అని బైబిల్లో ఇంత స్పష్టముగా ఇన్ని చోట్ల రాయబడి ఉంటే, ఈనాడు కొంతమంది దుర్బోధకులు ఏమని మొదలు పెడుతున్నారంటే, దేవుడు వేరు యేసుక్రీస్తు వేరు. అవును, నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపము. దేవుని ఎంత బలం ఉందో అంత బలం ఉంది. దేవునికి ఎంత జ్ఞానం ఉందో యేసుకి అంత జ్ఞానం ఉంది. అన్నిటిలో దేవునితో సమానత్వం ఉన్నదని బైబిల్ చెబుతున్నా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని అడ్డగోలుగా వాదించేటువంటి దుర్బోధకులు చాలా మంది ఉన్నారు. చాలా కాలము క్రిందట ఒక ముస్లిం బోధకుడు, ఆయన పేరు షఫీ, ఆయన యేసుక్రీస్తు ప్రభువు నేను దేవుడినని బైబిల్లో ఎక్కడ చెప్పుకున్నాడు? ఆయన నేను దేవుడినని బైబిల్లో ఎక్కడ చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడని మనం నమ్మకూడదు. దేవుడు పంపిన ప్రవక్త అంతే. మహమ్మద్ ప్రవక్త ఎలాగో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక ప్రవక్తగానే తీసుకోవాలి, కానీ ఆయన దేవుడు కాడు అనేటువంటి
ఒక బోధ ఆయన చేశారు. అది పట్టుకొని కూడా మనలో కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ కొంతమంది యేసుక్రీస్తు ప్రభు తండ్రి కాడు దేవుడు కాడని వాదించే వాళ్ళు లేకపోలేదు. నేను ఒక మాట చెబుతున్నాను, అసలు యేసుక్రీస్తు ప్రభువు నేను దేవుడని ఎక్కడా చెప్పుకోలేదన్నది పచ్చి అబద్ధం. ఆయన బైబిల్లో చెప్పుకున్నట్లుగానే ఒక వచనం మనకి కనబడుతుంది. ఆయన చెప్పుకున్నాడు. ఎక్కడ చెప్పుకున్నాడు అనంటే ఆయన చెప్పుకున్నట్లుగానే బైబిల్లో ఒక వచనం మనకి కనబడుతుంది. దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. యూదులు ఏం చేశారంటే రాళ్ళు పట్టుకున్నారు కొట్టడానికి, చెయ్యి కూడా ఇసిరారు కొట్టడానికి. అప్పుడు యేసు ప్రభు ఆగండి అని చెబుతూ ఒక మాట అంటున్నాడు, నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు కదా, ఏ కారణం చేత నన్ను రాళ్ళతో కొడతారు, ఎందు నిమిత్తము నన్ను రాళ్ళతో కొడతారని వారిని అడిగినప్పుడు 33లో వారు చెబుతున్న మాట, అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు దేవుడని చెప్పుకొనుచున్నావని ఆయనలే అంటున్నారు తన నోటితో. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నేను దేవుడిని, తండ్రిని చూస్తే నన్ను చూసినట్లే, ఆయన నేను ఒకటే, ఆయనతో నేను సమానుడైనటువంటి వాడనని చెప్పుకున్నాడనే కదా అర్థము. చెప్పుకున్నాడు కూడా చాలా సందర్భాల్లో. మరి యేసు ప్రభు తనను దేవుడని ఎక్కడా చెప్పుకోలేదని అడ్డగోలు వాదన ఎందుకు? బైబుల్ అంత క్లియర్ గా అంత స్పష్టంగా రాసి ఉంటే, యేసు ప్రభు నేను దేవుడని చెప్పుకున్నాడు, చెప్పుకోలేదనేది అబద్ధం. బైబుల్లో మాట రాసి ఉంది. పైగా ఆయన చేసిన ప్రతి క్రియ దేవుడు తప్ప ఇంకెవరును చేయలేరు కదా. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో సమానుడైన దేవుడు. ఇంకొక దుర్బోధ ఏంటంటే యేసు ప్రభువుని మనం తండ్రి అని పిలవకూడదు అని ఒక దుర్బోధ ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని కూడా బైబిల్లో రాసింది. ఇది యేసు ప్రభువుని గుర్చే కదా. కాబట్టి ఆయన మనకు తండ్రి అని కూడా బైబిల్లో రాసింది. ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆ వచనాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో మొదట మనకు కనబడుతున్న వచనం ఏంటి? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అని కనబడింది. దాని గురించి మనం వివరణ ఇచ్చుకున్నాం. ఇప్పుడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సువార్త అంటే ఏమిటి? క్రీస్తు మహిమను కనపరిచేది అని అర్థం. కనపరిచేది అంటే చూపించేది అని, వినపరిచేది కాదు, కనపరిచేది. సువార్త ప్రకటించినప్పుడు దేవుని మహిమ కనబడాలి అక్కడ. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక చిన్న వివరణ ఇచ్చుకుందాము. ఈనాడు చాలా మంది దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారే గాని దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, అంటే దేవుని మహిమను లేదా క్రీస్తు మహిమను కనపరచటం లేదు. వారికి వారు కనపరుచుకుంటున్నారు. ఈనాడు కొంతమంది వాక్యం చెబితే దేవుణ్ణి కనపరచాలి, కానీ తనకు తాను ప్రజెంటేషన్ చేసుకుంటున్నారు, తనకు తాను కనపరుచుకుంటున్నారు ఎక్కువ సందర్భాల్లో. నేను కొంతమందిని ప్రసంగాల్లో చూస్తున్నాను. ప్రసంగం చేస్తుంది ఎవరనుకుంటున్నావు? పాస్టర్ పలానా పలానా, పలానా ప్రవక్త, పలానా ఇది అని వారి పేరును పదే పదే చెప్పుకుని హైలైట్ చేసుకుంటున్నారు. ఎవరనుకున్నా ఇక్కడ మాట్లాడుతుంది అని వారి పేరుని అక్కడ ఆ గ్యాప్ లో ఫిల్ చేసుకుంటారు అన్నమాట. మనం ఎవరు మాట్లాడినా క్రీస్తును కనపరచాలి, క్రీస్తు మహిమను కనపరచాలి, దేవుని కనపరచాలి. మనకు మనం కనపరచటం కాదు. ఒకప్పుడు విశ్వాసులు ప్రార్థనలు చేసేవారు. ఏమని ప్రార్థన చేసేవారు అంటే,
నన్ను సిలువ చాటున మరుగుపరిచి మీరు కనబడండి ప్రభువా, నేను కనబడకూడదని ప్రార్థించావు బోధించే ముందు. ఇప్పుడు బోధ ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు కూడా అందరికీ కనబడే బోధే. అక్కడ యేసు కంటే కూడా సేవకుడు కనబడటం ఎక్కువైపోయింది. కొంతమంది సేవకుల శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు గారి కంటే కూడా ఎక్కువ సమయము అయ్యగారు ఎలా చెప్పారు, అయ్యగారు అయితే ఎలా మాట్లాడతారు, అయ్యగారు అయితే ఎలా ఉంటది అని అయ్యగారి గురించి 100 సార్లు పలుకుతాడు, యేసయ్య గురించి 1-2 సార్లు పలుకుతాడు. ఇలాగా దేవుని మహిమను కనపరచటం మానేశారు ఈ దినములలో కొంతమంది. అందుకే ఆ వచనాన్ని కంప్లీట్ గా మనం వివరించుకుంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త అన్నాడు. మనం ప్రకటన చేస్తే ఎవరు కనబడాలి? క్రీస్తు మహిమ కనబడాలి, దేవుని మహిమ కనబడాలి, దేవుడు కనబడాలి వారికి. గలతీయులు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ప్రకటించినప్పుడు అలాగూ క్రీస్తుని కనబడేలాగా బోధించాడంట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి మొదటి వచనమే చదువుదాము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఆ వచనంలో 2వ భాగమే తీసుకుందాం. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అంట. పౌలు సువార్త ప్రకటిస్తే అది ఎలాగుందంటే సినిమా వేసినట్లు ప్రదర్శింపబడిందంట. యేసుక్రీస్తు వాళ్ళ ఎదుట సిలువ వేయబడినట్లు కన్నుల ఎదుట ప్రదర్శింపబడిందంట. అంటే వాళ్ళ బోధ ఎలాగుందంటే, ఇక వాళ్ళ బోధ వింటున్న వారు మనోనేత్రములకు యేసు ప్రభు వారి మధ్య ఇప్పుడే సిలువ వేయబడుతున్నట్లుగా, ఆయన సిలువలో కారుతున్న రక్తాన్ని చూస్తున్నట్లుగా వాళ్ళ సువార్త ఉంది. కానీ ఈ రోజుల్లో సువార్త అంతా అయ్యగారే కనబడతాడు. పాంప్లెట్ మొదలుకొని స్టేజ్ మీద బొమ్మల దగ్గర, కబ్బోర్డుల దగ్గర, ఈ ఫ్లయర్స్ పెట్టుకునే దగ్గర, బ్యానర్లు పెట్టుకునే దగ్గర, ఆఖరికి వాక్యము ప్రకటించే దగ్గర కూడా అయ్యగారి పేరు ఎక్కువగా కనబడుతుంది తప్ప అక్కడ క్రీస్తు మహిమను కనపరిచే విధముగా ఈనాడు ప్రసంగాలు ఎక్కడున్నది? సువార్త ఎక్కడున్నది? అసలు సువార్త అంటేనే క్రీస్తు మహిమను కనపరిచేదని మనకు బైబిల్ ఎంత స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఇది రెండవది. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాము? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అని చెప్పుకున్నాం. రెండవది, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త అని చెప్పుకున్నాం. చూడండి, ఆ వచనాన్ని ఇంకొంచెం ముందుకు చదువుతాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అన్నాడు. మళ్ళీ సువార్త అనేది ప్రకాశము అంటే వెలుగు అన్నమాట. ప్రకాశించటం అంటే అర్థం ఏంటి? వెలుగు. సువార్త ప్రకాశము అంటే సువార్త ప్రకటిస్తే అక్కడ ఏముండాలి? వెలుగు కలగాలి. ఆ ప్రకాశం ఎవరు అంటే, కొంచెం జాగ్రత్తగా 5వ వచనాన్ని చదువుదాము, తర్వాత 4వ వచనాన్ని పూర్తిగా వివరించుకుందాము. కానీ 5వ వచనాన్ని ఒకసారి చదువుదాము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండములో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. అప్పుడు వెలుగు కలిగింది. లెట్ దేర్ బి లైట్ అని దేవుడు అనగానే లైట్ కలిగింది, అక్కడ వెలుగు వచ్చింది. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ చెబుతున్నాడు 5వ వచనంలో. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే, ఆ డేకి పైన కొమ్ము పెట్టాడు, డాకేస్తుంటే డే అని కదా అని చెబుతూ మా హృదయములలో ప్రకాశించను అన్నాడు ఆ చివరి మాటలు. అంటే దేవుడే ప్రకాశించాడంట. ఎవరి హృదయములలో? పౌలు చీకటిలో ఉన్నప్పుడు పౌలు హృదయములలో ప్రకాశించాడంట. అంటే సువార్త ప్రకటించినప్పుడు
ఎదుటివాని హృదయములో దేవుడు ప్రకాశించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలిగిన కాకాని పలికిన దేవుడు, ఆ దేవుడు ఇక్కడ ప్రకాశించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇదే విషయాలు మనకి కనబడుతున్నాయి. దయచేసి ఆ వచనాలు కూడా నేను చదువుతున్నాను, చూడండి. 4వ వచనం, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అంట. వెలుగు ప్రకాశించుచున్నది. ఈ రోజు మనం సువార్త ప్రకటిస్తే ఎదుటివాని హృదయములలో యేసు ప్రభు కనబడ, ఎదుటివాని హృదయములలోనికి దేవుని కాంతి వెళ్ళాలి. మనను గూర్చి అతని హృదయంలో నాటకూడదు. మనం గొప్ప ప్రసంగికులం అని వాళ్ళ హృదయంలో నాటబడకూడదు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడని, ఆయన వెలుగు వారి హృదయములలో నాటబడాలని మనకు వాక్యము సెలవిస్తుంది. అమెరికా దేశంలో బిల్లీగ్రామ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు దేవుని ప్రేమను గూర్చి. ఆయన దేవుని ప్రేమను గూర్చి అద్భుతమైన ప్రసంగం చేసి, ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రసంగ వేదిక నుంచి దిగి ఆయన కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే జనాలు తుక్కిసలాడుకుంటూ వచ్చారంట. ఆయన దగ్గరికి జనాలను రాకుండా అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అందరూ ఆయన కంట్రోల్ చేసి, కారు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడంట, అయ్యా దేవుని ప్రేమ గురించి ఎంత అద్భుతంగా ప్రసంగం చేశావని. ఈయన కారులో వెళ్ళిపోతూ నా ప్రసంగాన్ని ఒక ఆయన మెచ్చుకున్నాడని చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషించాడు. ఇంటికి వెళ్ళిపోయి మోకరించి, ప్రభువా నన్ను అద్భుతంగా వాడుకున్నావు, నేను మీ ప్రేమను గురించి గొప్పగా చెప్పానని ఒక ఆయన నాకు సాక్ష్యం చెప్పాడనంటే, దేవుడు దానిని బట్టి నేను సంతోషించటం లేదని అతనితో మాట్లాడాడు. అదేంటి ప్రభువా, నీ ప్రేమను గురించి అంత గొప్పగా నేను ప్రసంగిస్తే అది నీకు ఎందుకు సంతోషం కలగలేదు అని అంటే, దేవుడు చెప్పాడంట, నువ్వు బాగా ప్రసంగం చేసావని చెప్పాడు కానీ నా ప్రేమ ఇంత గొప్పదని చెప్పలేదు కదా. దేవుని ప్రేమ గురించి నువ్వు మంచి ప్రసంగికుడు అనిపించుకున్నావు కానీ దేవుని ప్రేమ ఇంత గొప్పదని ఆయన చెప్పలేదే నీకు. నా గురించి నా ప్రేమ అంత గొప్పదని నీ దగ్గర పలకలేదే, అందుకు నీకు బాధ కలగట్లేదా అనగానే అప్పుడు హృదయంలో దుఃఖము చేత నిండిపోయి ప్రార్థించాడంట, అయ్యా నేను ఎక్కడికెళ్ళి ప్రసంగం చేసినా నేను కనబడకూడదు, మీరు కనబడాలి, మీ ప్రేమ కనబడాలి, మీ కృప కనబడాలి, మీ వెలుగు అక్కడ ప్రకాశించాలి, మీ వాక్యం అక్కడ ఉండాలి, వారి హృదయములలో నేను కనబడకూడదు, మీరుండాలి. అలాంటి ప్రసంగికుడిగా నన్ను తయారు చేయి, అలాంటి ప్రసంగికుడిగా నన్ను సరిచేయి. నేను ఎక్కడ ప్రసంగం చేస్తున్నా నేను హైలైట్ అయిపోతున్నాను మీకంటే, నేను తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చవలసి ఉన్నదని ప్రార్థన చేసుకొని మరుసటి రోజు అదే సభలో 2వ సభలో ప్రసంగం చేశాడు. దేవుని ప్రేమను గురించి కంటిన్యూస్ గా ప్రకటన చేస్తే ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గర కారు దగ్గరకు వచ్చి చెప్పాడు, అదే వ్యక్తి కారు దగ్గరకు వచ్చి, అయ్యా దేవుని ప్రేమ ఇంత గొప్పదని నేను గ్రహించానని. అప్పుడు ఆయన ఒక పాఠాన్ని నేర్చుకున్నాడంట. ఏం పాఠం నేర్చుకున్నాడు? నేను ఎక్కడ ప్రసంగం చేసినా నేను కనబడకూడదు, నా దేవుడు కనబడాలి. నేను దేవుని ప్రేమ గురించి చెప్తే దేవుని ప్రేమ ఇంత గొప్పదానాలు కానీ ఈ ప్రసంగికుడు ఇంత గొప్ప ప్రసంగికుడు అని అనిపించుకోకూడదు అని ఆయన గ్రహించాడంట. అంటే మీరు చూడండి, ఈనాడు మరి ఎంతో మంది బోధకులు వారు కనబడుతున్నారు కానీ దేవుణ్ణి మరుగు చేసేస్తున్నారు. మనం ప్రసంగ వేదికలకి ఎక్కినప్పుడు కానీ, సువార్త చెప్పటానికి వీధుల్లోనికి వెళ్ళినప్పుడు కానీ, మన సంఘాల్లో బోధించటానికి నిలబడినప్పుడు కానీ, ప్రభువా నేను ఎంత మాత్రమును వీరికి కనబడకూడదు, వారు మనోనేత్రాలకు మీ ప్రేమ కనబడాలి, మీ వాక్యము కనబడాలి, మీ జ్ఞానము కనబడాలి, మీ శక్తి కనబడాలి, మీ శక్తిని వారు అనుభవించాలని ప్రార్థించుకొని ప్రసంగిస్తే ఎలా ఉంటుంది? ప్రార్థించుకొని సువార్త చెప్తే ఇంకెలా ఉంటుంది? అంటే ఎదుటివాని హృదయములలో దేవుడు ప్రకాశించే బోధ మనము చేయాలి. అది ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఇప్పుడు 5వ వచనంలో ఇంకో మాట ఏమన్నాడంటే, యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, అంటే దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అంట. అంటే హృదయములలో ప్రకాశించానంటే అంతకు ముందు ప్రకాశించక మునుపు హృదయములో చీకటి ఉంది, వాడిలోని చీకటి పోవాలి అని అంటే
సువార్త, క్రీస్తు మహిమ, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తును గూర్చిన వార్త వాడి హృదయంలోనికి వెళ్ళినప్పుడు వాడి హృదయము చీకటిలో నుండి వెలుగులోనికి మార్చబడుతుంది. వాని హృదయములో వెలుగు కలుగుతుంది. అంటే సువార్త అనేది ఏంటంటే చీకటిగా ఉన్న గదిలో లైట్ ఆన్ చేయగానే ఎలాగైతే లైట్ వెలుగుతుందో అలాగ కనబడ. అంతేగాని మనం వెళ్తే వెలుగు రాదు అక్కడికి. వాని హృదయంలోనికి మనం వెళ్ళకూడదు. వాని హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలి. వాని హృదయంలోనికి దేవుని శక్తి వెళ్ళాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం వెళ్ళాలి. క్రీస్తు మహిమ వాని హృదయంలోనికి వెళ్ళాలి. అది సువార్త అనేది. అలాగూ సువార్త చెప్పగలిగిన వ్యక్తులు దేవుడికి అవసరం. 100 మంది సేవకులున్నే తనను కనపరుచుకునే 99 మంది సేవకుల కంటే క్రీస్తును కనపరిచే ఒక్క సేవకుడును బట్టే సేవ జరుగుతుంది. సేవ అద్భుతంగా జరుగుతుంది. వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు. ఇది మనం నేర్చుకోవలసిన మరొక పాఠం. ఇప్పుడు చూడండి, మరలా వచనాన్ని చదువుతున్నాను, 4వ వచనాన్ని. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ యుగము వరకే వాడు దేవుడవుతాడు. ఈ యుగము వరకే వాడు దేవత అయ్యాడు. అనగా లూసిఫరు, సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయగలిగాడు. మానవుల మనోనేత్రములకు, బాహ్య నేత్రాలకు కాదు. ప్రతి ఒక్కడి మనోనేత్రాలు వెలిగింపబడితేనే సువార్త అర్థమవుతుంది. ప్రతి ఒక్కడి మనోనేత్రాలు వెలిగింపబడితేనే సువార్త వాని హృదయములోనికి నాటబడుతుంది. ఆ మనోనేత్రాలు వెలిగింపబడే ప్రార్థన సువార్త ప్రకటించటానికి ముందు ప్రార్థించాలి. చాలా కాలం క్రిందట ఒక బ్రదర్ నన్ను అడిగాడు, అన్న మీరు నేను సువార్త చెప్పటానికి వెళ్ళాము. మీరు సువార్త చెబితే ఎదుటివాడు మారు మనసు పొంది రక్షణ పొందాడు. మీరు రాలేని రోజుల్లో నేను ఆ ప్లేసులో నేను వెళ్ళి సువార్త చెప్పాను. నా మాటల మీద దృష్టి పెట్టలేదు. అంటే నా ప్రసంగం నచ్చట్లేదా అంటే నేను చెప్పాను, ప్రసంగం కాదు అక్కడ, దానికి ముందు ఒక ప్రార్థన ఉంది. అదేంటంటే, ప్రభువా ఇప్పుడు నేను నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, నీ సువార్తను ప్రకటిస్తున్నాను, వాని హృదయములో మీరు ప్రకాశించాలి, నేను కాదు. మీరు ప్రకాశించాలంటే వాని హృదయములో వెలుగు కలుగును గాక అని ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు వెలుగు కలుగును గాక అని పలికారు కదా. మీరు పలకాలి, నా ద్వారా ఆ మాట అక్కడ పలకాలి అని ప్రార్థన చేసుకొని వెళ్ళి మీరు చెప్పే సువార్త వాళ్ళ హృదయములో వెలుగుతో నింపుతుంది. అనగా క్రీస్తుతో నింపుతుంది. అట్లాంటి ప్రార్థన ఒకటి అవసరం అవుతుంది సువార్తకు వెళ్లే ముందు. ఇప్పుడు చూడండి, ఆ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో పూర్తిగా చదువుతాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాం. ఏమని ప్రకటిస్తారంట పౌలు భక్తుడు? మమ్మలను గూర్చి ప్రకటించుకొనటలేదు గాని అన్నాడు. అంటే పౌలు ఎక్కడ కూడా నేను అపోస్తునురా, నేను ప్రవక్తనురా, నేను సేవకునురా, సువార్థికునురా, 10,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఎంత సేవ చేశాను, 1200 మంది సేవకులు ఉన్నారు, 1200 సంఘాలు కట్టాను అని చెప్పుకోవడం కాదు బాబు నీ ప్రసంగాల్లో. అది ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి యానివర్సరీ జరిగినప్పుడు నువ్వు ఎంత సేవ చేశావు ఎదుటోడు చెప్పాలి నీ గురించి. క్రీస్తును గురించి చెప్పుకునేది సువార్త సభ, క్రీస్తు మహిమను చాటేది సువార్త సభ. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మమ్మను గూర్చి మేము చెప్పుకోలేదు, క్రీస్తుని గురించే చెప్పాము, మేము క్రీస్తు పరిచారకులం అని చెప్పుకున్నాం. అంటే మేము పనులు అని చెప్పుకున్నాడు అంతే. చూసారా పౌలు భక్తుడు ఎట్లాంటి ప్రసంగాలు చేస్తున్నాడు, మనం ఎట్లాంటి ప్రసంగాలు చేస్తున్నాం. ఈనాడు సభలు ఎక్కడ చూసినా
అసలు వాక్యమే లేదు, వాక్యం ఉంటే ఆ ప్రకాశము లేదు అక్కడ. కారణం ఏమిటంటే స్వార్థముతో సేవకులు నింపబడ్డారు, స్వార్థముతో విశ్వాసులు నింపబడ్డారు, స్వార్థముతో సువార్థికులు నింపబడ్డారు, బోధకులు నింపబడ్డారు. నేను కనబడాలనే ఆశ వాళ్ళ హృదయంలో ఎక్కడో లోపల ఉండిపోతుంది. అది అలా పెరిగి 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 ప్రతి ఒక్కరి హృదయంలో పెరిగి 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 ఒక రోజుకి క్రీస్తు సువార్తకు వాడే ఆటంకమైపోతున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెబుతున్న ఈ మాటలు. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానని చెప్పుకున్నాం. వాడు మన మనోనేత్రములకు గురుడితనము కలుగు చేస్తున్నాడు. అన్యులకు గురుడితనం కలుగు చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. వాడు మనోనేత్రాలు వెలిగింపబడాలి అనంటే ముందు ఇంట్లో నువ్వు ప్రభువా నీ సువార్తను మోసుకొని వెళ్తున్నాను, అంధకారములో వెలుగు కలుగును గాకని పలికిన మీరు వాని హృదయంలో వెలుగు కలుగును గాకని పలుకు. 100 మంది సభకు వెళ్తున్నావో, 200 మంది సభకు వెళ్తున్నావో, లేదా 10,000 మంది ఉండే సభకు వెళ్తున్నావో, ఎంతమంది వస్తే వాళ్ళ హృదయంలో మీ వాక్యము వెళ్ళాలి, వెలుగు కలగాలి. ప్రభు మీరు పలకండి, నేను నీ మాటలు అక్కడ పలుకుతుంటుండగా మీరు వాడి హృదయంలో పలకండి అనే ప్రార్థన వలన వాడి హృదయము వెలిగింపబడుతుంది. అలా ప్రార్థించుకొని వెళ్ళినప్పుడు దేవుడు నీకు తెలియకుండానే దేవుని మాటనే పలికించడానికి ఇష్టపడతాడు. అయినా కూడా నువ్వు ప్రిపేర్ అయింది దేవుడిని మహిమపరచడానికనే తపనతో, ఆలోచనలతో ఏ సభ మీద నువ్వు పులిపేట మీద నించుంటావో ఆ సభ దద్దరిల్లిపోతుంది దేవుని మహిమ చేత. ఆ సభలో దేవుని కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. కనుక మనము మరుగు చేయబడి క్రీస్తుని ప్రకటించేదే సువార్త. అట్లాంటి సువార్త కొరకు ప్రయాసపడేవారు అనేకుల గుడ్డితనము నుండి తొలగిస్తాడు, అనేకులకు త్రోవను చూపించగలిగిన వాడవుతాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరు గుడ్డివారై ఉండి గుడ్డివానికి త్రోవ చూపుతున్నారని ఊరికే అనలేదు. మనం కనబడాలి అనుకున్న రోజునే మనకి మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేసింది. లేదు, దేవుని వాక్యము కనబడాలి, క్రీస్తు మహిమ కనబడాలి, క్రీస్తు కనబడాలి, దేవుని స్వరూపం అక్కడ కనబడాలి అనే ప్రసంగమే కనుక మందు ఉంటే క్రీస్తే అక్కడ కనబరుచుకుంటాడు తనను తాను. మన ప్రసంగాలు ఎలాగుండాలంటే సిలువ వేయబడినట్లుగా క్రీస్తుని ప్రదర్శింపబడాలి. అలాంటి ప్రసంగం చేయమని దేవుడు మనకి ఇక్కడ ఈ వచనము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యుగ సంబంధమైన దేవత కలుగు చేస్తున్న గ్రుడ్డితనమును మనము తొలగించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. దీనిని ఆధారం చేసుకొని ఇంకొక కోణంలో ఇంకొక మాట మీకు నేను పరిచయం చేస్తాను. మీరు చూడండి, ప్రతి మనిషికి 2 సార్లు మనోనేత్రాలు వెలిగింపబడాలి. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎరగటానికి మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు యేసు రక్షకుడని ఆయనకు అర్థమవుతుంది. ఆ తర్వాత రక్షణ పొందాడు అనుకోండి, పొందిన తరువాత దేవుని వాక్యము విషయంలో మనోనేత్రాలు వెలిగింపబడాలి. 119వ కీర్తన 18వ వచనము, 119:18 వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు. దావీదు రక్షణ పొందాడు, మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. నిజదేవుడు ఎవరో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు చెప్పాడు, ఆయన శరీరము కుళ్ళిపోదని చెప్పాడు, ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదని చెప్పాడు. యేసు ప్రభువును గూర్చి సంపూర్ణముగా ఆయన భూమి మీద జన్మించటానికి మునుపే ఎరిగిన వ్యక్తి, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని తెలుసుకున్న వ్యక్తి అవి చూసినట్లు నా కన్నులు తెరవమంటున్నాడు. అంటే కన్నులు రెండవది దేవిస్సులో తెరవబడాలంటే వాక్యము విషయములో తెరవబడాలి. వాక్యములోని విషయాలు తెలుసుకునే విషయములో మన మనోనేత్రాలు తెరవబడాలి.
ఆ విషయంలో కూడా దుష్టుడు గుడ్డితనమును కలుగు చేస్తుంది. మరి అప్పుడు కూడా మన మనోనేత్రాలు తెరవబడాలనంటే ప్రతి ఆదివారం ప్రసంగించటానికి ముందు ప్రతి సేవకుడు మోకరించి చేయాల్సిన చిన్న ప్రార్థన, ప్రభువా వెలుగు కలుగును గాక అని మీరు పలికితే వెలుగు కలిగింది, అంధకారం పోయింది, వెలుగు వచ్చింది. ఇంకా ఎంతమంది వాక్యము విషయంలో చీకటిలో ఉన్నారు, ఇంకా ఎంతమంది నీ సన్నిధి విషయంలో చీకటిలో ఉన్నారు, ఇంకెంతమంది నీ వాక్యానికి నీ ఆజ్ఞలకు లోబడక చీకటిలో ఉన్నారో, రక్షణ పొందినప్పటికీ వారిలో ఏ చీకటి ప్రభావం ఉన్నదో అవి పోవాలి, వెలుగు కలగాలి. నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాలలో వెలుగు కలగాలి. ఎందుకంటే మీ వాక్యము వెల్లడి తోటనే అవి వెలుగు కలుగు చేయనన్నాడు కదా. ఈ ప్రార్థన చేయకనండి మన ప్రసంగాలు ఎదుటి వాని హృదయములలో పని చేయటలేదు. ప్రసంగం అనగానే ప్రభువా నన్ను వాడుకో అంటున్నాము కానీ ప్రభు వాడుకుంటున్నాడు. ప్రభువా నీవు అక్కడ కనబడాలి, నీవు వాళ్ళ హృదయములో ప్రవేశించాలి, నీ వాక్యము వాళ్ళ హృదయములో నింపబడాలి, నేను కాదు అని ఆలోచించుకొని మనం ముందే ప్రార్థన చేసుకుంటే మన ప్రతి ప్రసంగములో క్రీస్తుని మనము కనపరచగలుగుతాము. మనలను కనపరచుకోవడం తగ్గిపోతుంది. తెలియకుండానే ఈనాడు చాలా మంది సేవకులు వారికి వారు కనపరుచుకోవటము అలవాటు చేసేసుకున్నారు. కనుకనే దేవుడు వాళ్ళని వాడుకోవటం, కొద్ది కాలం వాడుకొని తర్వాత వారిని వాడుకోవడం మానేశారు. వాళ్ళే వారిని కనపరుచుకోవటానికి వాడబడటం ప్రారంభమైపోయింది. నేను గతంలో ఒక మాట చెప్పాను. ఒకప్పుడు మందిరాలనంటే ఆ మందిరాలలో కనీసం శిలువ గుర్తు కూడా ఉండేది కాదు. బైబిల్ పట్టుకెళ్ళటం, ప్రార్థనలు చేయటం, బైబిల్ చదువుకోవటం. తర్వాత ఇది దేవుని మందిరం అని 10 మందికి తెలియాలని శిలువను పైన చర్చు పైన పెట్టేవారు. మంచిదే, ఇది క్రైస్తవుల ఆరాధించుకునే స్థలం అని తెలియటానికి పెట్టుకోవటంలో తప్పేం లేదు, అది విగ్రహారాధన కాదు. ఆ శిలువ తీసుకొచ్చి లోపల చర్చిలో పెట్టడం మొదలు పెట్టారు. పోనీ మంచిదే, మనం శిలువని ఆరాధించట్లేదు, రోమన్ క్యాథలిక్స్ లాగా అక్కడ పోయి మనం పూజలు చేయట్లేదు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ శిలువ కూడా పోయి అయ్యగారి ఫోటోలు వచ్చేసి అది దేవుని మందిరమా అయ్యగారి మందిరమా నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏముండాలి? దేవుని వాక్యము రాసి ఉండాలి, శిలువ గుర్తు ఉండాలి, ఒక బైబిల్ పిక్చర్ ఉండాలి, మంచిదే. కానీ అయ్యగారి ఫోటో ఎందుకు బ్యాక్గ్రౌండ్ లో? నీ ఫోటో ఎందుకు బ్యాక్గ్రౌండ్ లో? బహిరంగ సభల్లో అంటే పోనీలే, వాళ్ళు పాంప్లెట్ వేసేసుకుంటున్నారు కానీ మనం అందరికీ చెప్పలేము. బహిరంగ సభల్లోనైనా బ్యాక్గ్రౌండ్ దేవుని వాక్యమే ఉండాలి. అయ్యగారు ఫోటో అవసరం లేదు అక్కడ. పాంప్లెట్ పంచడానికి పెట్టుకోండి, పెద్ద పెద్ద కటౌట్లు ఎందుకండి? ఈ ప్రసంగం చేస్తున్న నేనే నా సభల్లో ఎన్నోసార్లు బ్యాక్గ్రౌండ్ నా ఫోటోనే ఉంది. మరి మీ ఫోటో నువ్వే పెట్టుకొని నువ్వు ప్రసంగం ఎందుకు చెప్తున్నావు అని అంటే, అసలు ఆ ఫోటో ఏమని నేను ఎవరికి చెప్పలేదు, వాళ్ళు వేసేసుకున్నారు. నేను స్టేజ్ ఎక్కినండి అది పీకండి అని చెప్పలేను కదా. ఇలాంటి ప్రసంగాల్లో చెప్తాం, విన్నారనుకోండి వేసుకోవటం మానేస్తారు. మనలను తగ్గించుకోవటం మొదలు పెడితే, మనలను మరుగు చేసుకోవడం మొదలు పెడితే క్రీస్తు తనను తాను కనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. ఈనాడు క్రీస్తు సువార్తకు ఆటంకము సేవకులే. క్రీస్తు సువార్తకు ఆటంకము సువార్తికులు, బోధకులు, అపోస్తులు, ప్రవక్తలను చెప్పుకుంటున్న వారే. ఎదుటివారి మనోనేత్రాలను వెలిగించగలగాలి అనంటే క్రీస్తును కనపరుచుకునే బోధలు మనము చేయాలి. అది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్న పాఠము, దేవుడు మనకి తెలియజేయాలనుకున్న పాఠము. దేవుడి వర్తమానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ప్రేరేపించబడిన వారు దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేయగలరు.